ఎన్నికలు ఉన్న వాళ్ళని దేవుడు సమీపిస్తాడు. ఎన్నికలు ఉన్న వాళ్ళ దేవుడు దగ్గరికి దేవుడు వస్తాడు. ఓకే. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, మాయ్ సమీపించడం మాత్రమే కాదు, ఏడుస్తూ ఉన్నాడంట. పట్టణమును చూసి ఏడుస్తున్నాడంట. పాడైపోయిన బతుకులు చూసి ఏడుస్తున్నాడట. చెడ్డ జీవితంలో ఉన్న వాళ్ళని చూసి ఏడుస్తున్నాడట. అయ్యో ఏడుస్తున్నాడే. నువ్వు గ్రహించావా? దేవుడు నీ కోసం ఏడవడం ఎప్పుడు నువ్వు గ్రహించావా? నువ్వు ప్రార్థన మానేసినప్పుడు, నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టినప్పుడు, నువ్వు సహవాసానికి వేరైనప్పుడు, నువ్వు అనేక కార్యాల్లో మునిగిపోయినప్పుడు నీ కోసం దుఃఖపడే ఒక దేవుడు ఉన్నాడు. నీకు తెలుసా? నేను ఖండించేవాడు మాత్రం కాదాయన, నీ కోసం దుఃఖపడేవాడు ఆయన. మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు. అరే దేవుడు దుఃఖపడతాడా? మనం కదా దుఃఖపడేది, దేవుడు కూడా దుఃఖపడతాడా? ఎస్ సార్, ఆయన దుఃఖపడతాడండి. ఆయన పిల్లలు ఆయనకి దూరం అయితే ఆయన తట్టుకోలేడండి. ఆయన పిల్లలు ఆయన వాక్యాన్ని బయట ఉంటే ఆయన తట్టుకోలేడండి. ఆయన దుఃఖపడతాడు, ఆయన సమీపిస్తాడు, ఆయన దుఃఖపడతాడు. ఆయన ఎంత కృప ఆయన పిల్లలకి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు. నీ కోసం కొన్ని సంగతులు ఉన్నాయి, నీ కొరకు కొన్ని సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. తేలు కాదు, మేలు. నీ కొరకు దేవుడు ఏ సంగతులు ఆయన దాచిపెట్టి ఉంచాడో ఆ సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. ఆయన సమీపించడంలో ఆయన ముఖ్య ఉద్దేశం అదే. ఆయన నిన్ను దర్శించడంలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఆయన నీ కోసం ప్రవక్తను పంపించడంలో ఆయన ముఖ్య ఉద్దేశం అదే. ఆయన నీకు వర్తమానం పంపించడంలో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఆయన దివ్య సంకల్పం అదే. ఏంటి నువ్వు తెలుసుకోవాలి? ఏం తెలుసుకోవాలి? ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఆయన వాక్యం ఏంటో తెలుసుకోవాలి, ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి, ఆయన ప్రవక్త అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ కాలం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఏ కాలంలో బ్రతుకుతున్నావో తెలుసుకోవాలి. సమాధానమైన సంగతులు నువ్వు తెలుసుకుంటే నీకు మేలు. కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డాయి. అయ్యో బాబోయ్, థ్యాంక్స్ బి టు గాడ్. ఎన్నికలో ఉన్నోడికి అవి మరుగు చేయబడవు. హల్లెలూయా, గ్లోరీ. 43 ప్రభువు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగుకుంటివి. ప్రభువు నిన్ను దర్శించు కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరకట్టి నీలో నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని ఈయన దినములు వచ్చునని చెప్పాను. ముందు హెచ్చరిక, తరువాత తీర్పు. ముందు ప్రభు హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరికని నువ్వు మనస్కరిస్తే నిన్ను క్షమిస్తాడు. లేకుంటే పెడచెవిని పెడితే తీర్పు మిగిలిపోతుంది.